అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు తెలుగుదేశంతో జతకట్టి ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత బడ్జెట్లోకి వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, పోలవరం నిధులు లేవు, రాజధానికి 15,000 కోట్లు ఇస్తామని చెప్పి చివరికి అది అప్పని చెప్పి మోసం చేశారు. విశాఖపట్నానికి రైల్వే జోను లేదు, కడప స్టీల్ ప్లాంటు లేదు, చివరికి విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మము అని చెప్పి కనీసం ప్రకటన కూడా చేయలేదు. మరొక వైపున ఉత్తరాంధ్రకి అత్యంత కీలకమైనటువంటి వెనుకబడిన ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, అది కూడా బుందేలఖండ్ తరహా ప్రాజెక్టు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. బుందేలఖండ్కి 25,000 కోట్లు ఇచ్చారు, మరి ఉత్తరాంధ్రకి 25,000 కోట్లు ఇవ్వాలి కదా, దానికి ఎందుకు సమాధానం చెప్పలేదో ఈరోజు బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. మరొక వైపున ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన సుజల స్రవంతికి నిధులు కేటాయించలేదు. సుజల స్రవంతికే కాదు, గిరిజన యూనివర్సిటీకి రూపాయి కేటాయించలేదు. మరి గిరిజన యూనివర్సిటీ ఎక్కడ పెడతారు అంటే విజయనగరం జిల్లా అన్నా, ఉత్తరాంధ్ర అన్నా, ఆంధ్ర రాష్ట్రం అన్నా ఈ బీజేపీకి లెక్కలేదు. అందుకనే ఈ దుర్మార్గమైన బడ్జెట్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలంతా తిరుగుబాటు చేయాలని, అలాగే వైసీపీ, టీడీపీ, జనసేన వామపక్షాలతో కలిసి వచ్చి కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి సిద్ధం కావాలని, లేదంటే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.